హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సేమియా ఉప్మా చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటాలు, రెడ్ క్యాప్సికమ్, బఠానీలు, కొత్తిమీర, ఇంకా సేమియా, ఉప్పు, కారం తీసుకున్నాను. సేమియాని ముందుగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము. మంట సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఎర్రగడ్డ వేసుకుంటున్నాను. ఎర్రగడ్డ కొద్దిగా ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ టైంలో మనం క్యారెట్, క్యాప్సికము, ఇంకా బఠానీలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసేసుకొని కాసేపు వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి వెజిటేబుల్స్ అన్నీ మగ్గేంత వరకు కుక్ చేసుకుందాము. తర్వాత కొద్దిగా మంట తక్కువలో పెట్టుకోండి. తర్వాత వెజిటేబుల్స్ మగ్గాయి కదా, ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా దీన్ని మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం టమాటాలు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం ఇందులోకి టమాటాలు వేసుకుందాము. టమాటాలు కూడా కాస్త కలిపేసుకొని మగ్గేదానికి మూత పెట్టేసి బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకుందాము. చూడండి, టమాటాలు మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకొని ముందుగానే ఫ్రై చేసుకున్నాను. ఆ వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడు మనం ఇందులోకి నీళ్లు వేసుకుందాము. 1 కప్పు సేమియాకి 1 కప్పు నీళ్ళు చొప్పున నేను 3 కప్ సేమియాకి 3 కప్ నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి నీళ్లు మరిగేంతాక మరిగించుకుందాము. చూడండి, నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం సేమియా వేసేస్తాము. సేమియాని బాగా కలిపేసి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే చూసుకోండి, కావాలంటే వేసుకోండి. ఒకసారి సేమియాని బాగా కలిపేసిన తర్వాత అందులోకి కొత్తిమీర వేసేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసి ఇంకోసారి బాగా కలిపేసి మూత పెట్టి సేమియాకి దమ్ ఇచ్చేద్దాము. ఉప్మా రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.